తెలుగు రాష్ట్రాల్లో అమెరికాలో ఉన్నత విద్య అంటే ఒక పెద్ద క్రేజు. మధ్యతరగతి వారు, దిగువ మధ్యతరగతి వారు, పేద వర్గాలు కూడా అమ్మాయిని అబ్బాయిని ఇంజనీరింగో ఎంసీఓ అయిపోయిన తర్వాత ఎంఎస్ కోర్స్కి అమెరికా పంపించాలి. అమెరికా పంపిస్తే అక్కడ స్థిరపడిపోతాడు. స్థిరపడిన తర్వాత అక్కడ పనిచేసే వారిని ఒకరినో లేదో భారతదేశంలో ఒకరినో పెళ్లి చేసుకుని అబ్బాయి అమ్మాయి, కూతురు అల్లుడు, అలాగే కొడుకు కోడలు సుఖంగా అమెరికాలో స్థిరపడిపోవాలని సగటు తెలుగు ప్రజలు కోరుకుంటున్నారు. కొంతమంది అయితే స్థలాలు, పొలాలు, ఇళ్ళు సర్వము అమ్మేసి, చాలా ఖరీదైన విద్య, ఒక సంవత్సరానికి $60,000, 2 ఏళ్ళు ఎంఎస్ చేయాలంటే కనీసం ₹1,00,00,000 ఖర్చు అవుతుంది. అయితే ఈ కన్సల్టెంట్లు రంగంలో దిగి తిమ్మిన బొమ్మిని చేసి ఏదో రకంగా బ్యాంకులో కొంత డబ్బు చూపించేసి వీసా తెప్పించి పంపిస్తున్నారు. ఇప్పుడు దాకా బాగానే నడిచింది, సవ్యంగానే నడిచింది, ఆనందంగానే ఉన్నారు. చాలామంది ఆర్థిక స్థితిగతులు బాగా లేనివారు కూడా అమెరికాకి వెళ్ళిపోయారు. వెళ్ళి అక్కడ అనధికారికముగా, చట్టవిరుద్ధముగా చిన్న చిన్న ఉద్యోగాలు, ఆ చిన్న ఉద్యోగాలు ఎంత చిన్న ఉద్యోగాలు అంటే హోటల్లోకి వెళ్ళి సర్వర్గా పనిచేయటము, హోటల్లో క్యాషియర్గా ఉండటము, హోటల్లో వంట చేయటము, లేదో ప్యాకింగ్ చేయటము, ఈ సూపర్ మార్కెట్లో అమ్మటము, ఇట్లా చిన్న చిన్న ఉద్యోగాలు, లేదా పెట్రోల్ బంకుల్లో పనిచేయటము, ఇట్లా చిన్న చిన్న ఉద్యోగాల్లో కొంత సంపాదన లభించడంతో అక్కడ ఎంతైనా కూడా ఒక గంటకి $50 నుంచి $100 ఇస్తారు. దాంతో గడిపేస్తున్నారు. తల్లిదండ్రులు ఇప్పటివరకు ఏం భావించారు? ఏదో అప్పో సొప్పో చేసి పిల్లవాడికి అమెరికా వెళ్ళడానికి టికెట్ కొని మొదటి ఇన్స్టాల్మెంట్, మొదటి సెమిస్టర్కి ఫీజు కట్టేస్తే ఇక తదుపరి సెమిస్టర్లకు ఫీజు, తన యొక్క జీవనానికి కావాల్సిన ప్రతి నెలకు కావాల్సిన ఖర్చులు ఏదో పార్ట్ టైం ఉద్యోగం చేసుకుని బతికేస్తాడులే అని పంపిస్తున్నారు. 90% మంది అంతే. ఒక 10% మాత్రం ధనిక వర్గాలు వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆర్థిక స్తోమతను బట్టి ఏ పార్ట్ టైము ఉద్యోగం చేయకుండా కూడా వాళ్ళు ఇక్కడి నుంచి డాలర్లు వాళ్ళకి సరఫరా చేస్తున్నారు, సంతోషంగానే విద్యను అభ్యసిస్తున్నారు. అయితే అక్కడున్న అమెరికాలో నియమ నిబంధనలు ఏంటంటే పార్ట్ టైం అనేది మీ యూనివర్సిటీ, ఆ యూనివర్సిటీ యొక్క అనుమతితో ఆ యూనివర్సిటీ ప్రాంగణంలోనే చేయాలి, కానీ బయట ఎక్కడా చేయడానికి వీల్లేదు. భారతీయులు, ముఖ్యంగా తెలుగువారు అనేక మంది హోటళ్ళు, రెస్టారెంట్లు పెట్టారు. ఆ హోటళ్ళు, రెస్టారెంట్లో ఇడ్లీ, దోశ అంటే లైన్లో నిలబడి తింటుంటారు. మన వంటకాలంటే వాళ్ళకి అంత ప్రేమ. మరీ ముఖ్యంగా సాంబార్, ఇడ్లీ, వడ, దోశ ఇవన్నీ ఈ తెల్లవాళ్ళు, మన వాళ్ళు తింటం విశేషం కాదు. భారతీయులు, పాకిస్తాన్, మలేషియా, సింగపూర్ వాళ్ళు తింటమే కాదు, తెల్లవాళ్ళు కూడా వచ్చి ఆ లొట్టలు వేసుకుంటూ అబ్బా భలే ఉందని చెప్పి ఆ సాంబార్లో ముంచుకుని ఆ దోశ, వడ, ఇడ్లీలు తింటుంటారు. అలా ఏదో రకంగా ఇప్పుడు వరకు నడిపేశారు. విమాన టికెట్టు, ఒక సెమిస్టర్ ఫీజు కడితే గడిపేశారు. తర్వాత వాళ్ళు పార్ట్ టైం ఉద్యోగంలో వాళ్ళు కొంత మిగిల్చి తల్లిదండ్రులు కూడా పంపించడం జరిగింది. ఆ విధంగా 2 ఏళ్ళు ఎంఎస్ పూర్తయ్యేసరికి అప్పట్లో ఇప్పటి వరకు అంటే ఏప్రిల్ 2025 వరకు ఒక వెసులుబాటు ఉంది. దాన్ని ఓపీటీ అంటారు. ఓపీటీ అంటే అనగా ఆప్టిమల్ ప్రాక్టికల్ ట్రైనింగ్. ఎంఎస్, పీజీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ కూడా వారి రంగానికి సంబంధించి 1 సంవత్సరం పాటు అక్కడే శిక్షణ పొందే విధంగా ఒక ప్రత్యేక వీసాని మంజూరు చేస్తారు వాళ్ళు. దాని పేరు F1 వీసా. ఈ F1 వీసా పొంది 1 సంవత్సరం పాటు పొందొచ్చు. F1 వీసాలో కొంతమందికి 3 సంవత్సరాలు, 36 నెలలు ఉండే వెసులుబాటు కల్పించారు. ఆ 36 నెలలు ఎవరికి ఇస్తారంటే స్టెమ్ కోర్సులు చదివిన వారికి. స్టెమ్ అనగా ఎస్ అంటే సైన్సు, టీ అంటే టెక్నాలజీ, ఈ అంటే ఇంజనీరింగు, ఎం అంటే మ్యాథమెటిక్స్. ఈ సైన్సు, టెక్నాలజీ అంటే ఇంజనీరింగు, టెక్నాలజీ, మ్యాథ్స్ చదివిన వారికి 3 ఏళ్ల పాటు ప్రాక్టికల్ ట్రైనింగు అని పేరు మీద, ఓపీటీ అనే పేరు మీద ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించుకునే అవకాశం కల్పించారు. ఇక 3 ఏళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ F1 అయిపోయిన తర్వాత H1B అనే వీసా పొందడానికి మార్గము సుగమం. అక్కడుండే కంపెనీల్లో భారతీయులంటే, ముఖ్యంగా తెలుగువారంటే కష్టపడతారు, బాగా పనిచేస్తారు, తెలుగు వాళ్ళు అని చెప్పి H1B వీసా ద్వారా మనకు అక్కడ అవకాశం కల్పించి స్థిరపడే విధంగా గ్రీన్ కార్డులు లేకపోతే సిటిజన్షిప్లు పొందడం జరిగింది. ఇప్పుడు ఆ ఓపీటీ ట్రైనింగ్ అంటే నువ్వు చదవగానే బయటికి పో, ఇక్కడ ఉంటే ఒప్పుకోను, నీ కోర్సు 24 నెలలు అయిపోయిన తర్వాత ఇక్కడ ఎందుకున్నామని ప్రశ్నించే విధంగా చట్టంలో మార్పు తెచ్చాడు ట్రంప్. ఇప్పుడు తిట్టుకుంటున్నారు తల్లిదండ్రులు, తెలుగు వాళ్ళందరూ కూడా. ఈ మొదనష్టపు ట్రంప్ వచ్చాడు, మన పిల్లలకు ముప్పు తెచ్చాడు
అసలు అక్కడ ఉండనివ్వటం లేదు. 24 నెలలు అయిపోగానే పో బయట పంపిస్తున్నాడు. ఇప్పుడు ఏంటి, ఇంకో భయం ఏంటంటే అక్రమంగా వర్క్ పర్మిట్ లేకుండా విద్యార్థిగా వెళ్ళి ఈ పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుంటున్నారని పట్టుకుంటున్నారు. ఎవరు? యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ విభాగం వాళ్ళు వెళ్ళి దాడులు చేసి పగలు రాత్రి అనుకుంటా పట్టుకుంటున్నారు. పట్టుకుని ఎంత ఘోర అవమానం అంటే, సరే విమానం ఎక్కించి పంపిస్తే పర్వాలా, చేతులకు కాళ్లకు సంఖ్యలు వేస్తున్నారు. ఎంత అవమానం! ఇక అమెరికా వెళ్ళకపోతే వెళ్ళకపోయాం, సంఖ్యలు వేయించుకోవాలా, బయటికి పంపిస్తున్నారు. ఈ విధంగా అక్కడ ఈ ఓపీటీ రద్దు చేయటము ద్వారా ఎంఎస్ పూర్తవగానే వెంటనే మన భారతదేశానికి తిరిగి రావాలి. తర్వాత పార్ట్ టైం అవకాశాలు పోయినాయి. గతంలో అమెరికాకి సగటున ప్రతి సంవత్సరము అమెరికా గవర్నమెంట్ వాడే మన భారతదేశానికి 140,000 విద్యార్థి వీసాలు మంజూరు చేసేవాడు. అట్లా 2 సంవత్సరాలు కలిపితే సుమారు 3 లక్షల మంది ఉండేవారు. 3 లక్షల్లో దాదాపు 2,70,000-80,000 అక్కడ స్థిరపడిపోయారు. కొద్దిమంది మాత్రం వెనక్కి వచ్చేవారు. ఇప్పుడు ఎప్పుడైతే చట్టంలో మార్పు వచ్చిందో, ఓపీటీ రద్దన్నారో, F1 వీసా మంజూరు చేయనన్నారో, మరి అష్టకష్టాలు పడి అమెరికాలో స్థిరపడదాం, పార్ట్ టైం చేద్దాం. ముందేమో అసలు చదివేటప్పుడే పార్ట్ టైం ఉద్యోగం లేదు, తర్వాత గడవటం కష్టం, మళ్ళీ 2వ సెమిస్టర్ 3వ సెమిస్టర్ 4వ సెమిస్టర్ ఫీజు ఉండదు. అందువల్ల ఈ సంవత్సరం విద్యార్థులు ఎవ్వరు కూడా వెళ్ళే పరిస్థితే లేదు. ఎందుకంటే వాళ్ళు అమెరికా కాన్సులేట్ వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు, మా దగ్గర ఇంకా విద్యార్థి వీసాలు ఉన్నాయి, రండి 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 అంటే ఎవడు వెళ్తాం, ఎందుకు వెళ్తారు? ఇప్పుడు అక్కడనే యూనివర్సిటీలు, ప్రముఖ యూనివర్సిటీలు ఉన్నాయి, అక్కడ అవి కూడా ఎవడు కూడా ఈరోజు చేరే పరిస్థితి లేదు. హార్వర్డ్ యూనివర్సిటీ, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, టెక్సాస్ యూనివర్సిటీ, ఒకటేంటి ఇవన్నీ కూడా ఇవాళ భారతదేశం నుంచి విద్యార్థులు వెళ్ళే పరిస్థితి లేదు. దానివల్ల కొన్ని విద్యా సంస్థలు, కొన్ని యూనివర్సిటీలు కూడా అమెరికాలో మూతపడతాయి. అంచనా ఏంటంటే భారతదేశం నుంచి 50,000 కోట్ల రూపాయలు విదేశీ విద్య ద్వారా మన విదేశీ మారక ద్రవ్యం ఖర్చు అవుతుందని అంచనా. వాడు ట్రంప్ ఎట్టోడంటే మూర్ఖుడు. ఇది భస్మాసురుడు ఎలా అయితే చెయ్యి నెత్తి మీద పెట్టుకుని భస్మం అయిపోయాడో, వాడి కన్ను మిన్ను కానకుండా వాడు నేను హామీ ఇచ్చాను, ఉద్యోగ భద్రత కల్పిస్తాను, ఇతర దేశాల వాళ్ళని తరిమేస్తాను, తోలేస్తానని హామీ ఇచ్చి గెలిచాడు. దాన్ని అమలు చేయటం కోసం ఆయన దేశానికి నొప్పి పెట్టుకున్న విధంగా చేస్తున్నాడు. వాళ్ళకి ఎంత నష్టమో తెలుసా? $50 బిలియన్ల నష్టం. ఈ విద్యార్థులు వెళ్ళకపోవటం వల్ల విద్యాసంస్థలకు ఫీజుల రూపాన $50 బిలియన్ నష్టం. ఇప్పుడు 3 లక్షల మంది అక్కడ సిబ్బంది అందుబాటులో ఉంటే కంపెనీలు చక్కగా నాణ్యమైన మానవ వనరులు, చక్కగా క్రమశిక్షణతో పనిచేసే భారతీయులు పాకిస్తాను వీళ్ళు తప్పనించి ఆ తెల్లవాళ్ళు శనివారం ఆదివారం పనిచేయమంటే పనిచేయరు వాళ్ళు. నువ్వు ఎంత ఇచ్చినా సరే, గంటకి $500 ఇస్తానన్నా కూడా వాడు పనిచేయడు. చక్కగా శనివారం ఆదివారం పండుగ రోజులో ఎప్పుడు పిలిచినా ఓవర్ టైం చేసేది, సెలవుల్లో పనిచేసేది మన భారతీయులు లేదా ఆసియా ఖండానికి చెందినవారు. ఇప్పుడు 3 లక్షల ఉద్యోగాలు వాళ్ళ స్థానికుల్ని, ఆ తెల్లవాళ్ళని పెట్టుకుంటే వాళ్ళకి ఆ జీతాలు వాళ్ళకి గిట్టుబాటు కావు కంపెనీలకి. ఎందుకంటే భారతీయులు ఆసియా ఖండం నుంచి వెళ్ళిన వాళ్ళు, చైనా వాళ్ళు, తాయివాన్ వాళ్ళు, అట్లాగే కొరియా వాళ్ళు కొంచెం తక్కువ జీతం ఇచ్చినా సర్దుకుంటారు. ఆ తెల్లవాడి యొక్క డిమాండ్ ఎక్కువ, శనివారం రాడు, ఆదివారం రాడు, వాడి ఇష్టారాజ్యం కింద ప్రవర్తిస్తాడు. ఇక కంపెనీల్లో ఒక వైరాగ్యం, నైరాశ్యం మొదలైంది. వీళ్ళని పెట్టుకుని మనం ఎక్కడ చేస్తాము, ఈ ఖర్చులు మనం ఎక్కడ భరిస్తాము, వాళ్ళు రాని అంటున్నారు కదా. భారతదేశం నుంచి నైపుణ్యమైన మానవ వనరులు, ఇంజనీర్లు, డాక్టర్లు, నర్సులు, సాఫ్ట్వేర్ వాళ్ళు రాకపోతే మన కంపెనీ అమెరికాలో మూసేసి భారతదేశానికి వెళ్ళిపోదామని వాళ్ళ ఆలోచనలు ఉన్నారు. ఇప్పుడు అక్కడికి సరైన మానవ వనరులు లేకపోవటము, ఖరీదు ఎక్కువ అవటం వల్ల ఆ బహుళ జాతి సంస్థలన్నీ భారతదేశం వైపు చూస్తున్నాయి. చైనాకి అమెరికాకి బెడిచి కొట్టింది, సరైన ద్వైపాక్షిక సంబంధాలు లేవు. అందువల్ల ఇప్పటికి వరకు చైనాలో ఉండే 1000 కంపెనీలు అక్కడి నుంచి గుడారం ఎత్తుకుని వాటిల్లో దాదాపు 70% కంపెనీలు భారతదేశంలో స్థిరపడాలని వస్తున్నాయి. ఇక్కడే మంచి అవకాశాలు ఉంటే అక్కడికి వెళ్ళి ఏం చేస్తాము, అవమానాలకు గురవడం, జైళ్ళలో పెట్టడము, మనకు ఆర్థిక పరిస్థితి వెసులుబాటు ఉండదని చెప్పి తల్లిదండ్రులు అసలు ఈ సంవత్సరం ఎవరు కూడా అమెరికాకు పంపించడానికి అసలు ముందుకే రావట్లా. ఈ కన్సల్టెంట్లు, ఏజెంట్లు వాళ్ళు ఏదో తాపత్రయం పడినా కూడా ఎవరు ముందుకు రావట్లా. ఇంకెవరైనా కొంతమంది వెళ్ళాలంటే ఆస్ట్రేలియా వెళ్తున్నారు, కెనడా వెళ్తున్నారు, యూరోప్ వెళ్తున్నారు. కానీ అమెరికా వెళ్ళటం అనేది మధ్యతరగతి వారికి, ఆర్థిక పరిస్థితి బాగాలేని వారికి తలకు మించిన భారము. అక్కడ ఉద్యోగము రాదు. ఈ కోర్స్ అయిన మరుసటి రోజే ఇంటికి పోవాలి. వాళ్ళు కాలేజీ వాళ్ళే చెప్తున్నారంట, నువ్వు ఇంటికి పోబాక, సెలవులకి ఇంటికి వెళ్తే మళ్ళీ వెనక్కి రానివ్వరు, నీ కోర్స్ అయిపోతే వెనక్కి రానివ్వరు, ఇక్కడే ఉండు అంటే
సంఖ్యలు వేస్తున్నారు, చేతులకి కాళ్ళకి సంఖ్యలు వేస్తున్నారు. వాడు చెప్తే వింటారా? ఆ విధంగా తల్లిదండ్రులు పునరాలోచన చేయవలసిన పరిస్థితి ఉత్పన్నమైంది. ఇప్పుడు 10వ తరగతి పాస్ అయిన తర్వాత బైపీసీనా ఎంపీసీనా? ఇప్పుడు పరిస్థితి చూస్తే 20-25వ సంవత్సరంలో ఎవరు కూడా బైపీసీలోకి వెళ్ళకూడదు. 10 పాస్ అయిన వాళ్ళు ఎంపీసీకి వెళ్ళాలి. ఎంపీసీకి వెళ్ళిన తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత సరే జేఈలో మన ప్రయత్నం మనం చేస్తాం, ఐఐటీల్లోనూ ఎన్ఐటీల్లో వస్తే సరే, అక్కడ కూడా లేదు డీమ్డ్ యూనివర్సిటీలు, మనం మంచి యూనివర్సిటీలు ఎంపిక చేసుకోవాలి. ఆ ఎంపిక చేసుకున్న యూనివర్సిటీలు ప్రముఖ యూనివర్సిటీలు అయి ఉండాలి. మనకు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అమరావతిలో నంబర్ 1 విట్ ఉంది, నంబర్ 2 ఎస్ఆర్ఎం ఉంది, 3వది అమృత ఉంది, బిట్స్ ఉంది, 5వది ఎక్స్ఎల్ఆర్ అయింది. ఈ విద్యా సంస్థలలో చదివితే 3.5 సంవత్సరాలకే క్యాంపస్ ఇంటర్వ్యూలో ₹1,00,000 జీతంతో మన చేతిలో ఉద్యోగ లెటర్ పెట్టిపోతారు. డిగ్రీ రాకముందు, పరీక్ష రాయకముందే మనకు ముందే ఉద్యోగం ఉంటుంది, ఉద్యోగం భద్రత ఉంటుంది. అయితే ఏం కోర్సులు చదవాలి? ఇప్పుడు ఏది పడితే చదివితే లాభం లేదు. ఇంజనీరింగ్లో మొదటి ప్రాధాన్యత ఏఐ, కృత్రిమ మేధ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చదవాలి. 2వ ప్రాధాన్యత ఎంఎల్, మెషిన్ లెర్నింగ్. కొన్ని యూనివర్సిటీలు వాళ్ళు 2 కలుపుతున్నారు, ఏఐ ఎంఎల్ అంటున్నారు. వద్దు, విడివిడిగా ఏఐ ఉన్నది చదువుకోండి. ఇంకా కొంతమంది మభ్యపెడుతున్నారు విద్యార్థులని, తల్లిదండ్రులని. కంప్యూటర్ సైన్స్ చదవమన్నారు. కంప్యూటర్ సైన్స్ వృధా, ఉపయోగమే లేదు. కంప్యూటర్ సైన్స్ కోర్సులో 3 పేజీలో 4 పేజీలో చాప్టర్ ఏఐ ఎంఎల్ పెట్టి దాంట్లో ఈ పాఠం కూడా చెప్తారని చెప్పి మభ్యపెడుతున్నారు, మోసపోతున్నారు. ఎవరు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో కంప్యూటర్ సైన్స్కి ఏం ప్రయోజనం లేదు. మీరు ఏఐ చేయండి, 2 ఎంఎల్, 3 డేటా సైన్స్, 4వది క్లౌడ్, 5 డీప్ టెక్ లాంటి నూతన కోర్సులలో చేరండి. ఊరు పేరు లేని కాలేజీల్లో చదివే కంటే మనకున్న ఆస్తులు, గొర్రెలో బర్రెలో పొలాలో స్థలాలు మొత్తం అమ్మేసి, లేదు బ్యాంకు దగ్గర అప్పు తెచ్చి మన పిల్లల్ని అమరావతిలో ఉండే విట్టు, ఎస్ఆర్ఎం, అమృత లాంటి ప్రముఖ అంతర్జాతీయ పేరు ప్రఖ్యాతులు కన్నా యూనివర్సిటీలు వాళ్ళ ఫీజులు ఏం తక్కువ ఉండవు. వాటికి ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వరు. ఏది చూసినా 5 లక్షల పైనే ఉంటుంది. అయినా ఆ 5 లక్షలు కట్టిన 4 ఏళ్లలో కోర్సు పూర్తవగానే అసలు వడ్డీతో సహా మనం సంపాదించుకోవచ్చు. ఇంకోటి విషయం ఏంటంటే, మీరు ఏదైతే అమ్మారో మీ అబ్బాయో మీ అమ్మాయో దాన్ని మళ్ళీ మీకు కొని పెడతారు. ఈ కొత్త కోర్సులలో డీమ్డ్ యూనివర్సిటీలు, ప్రముఖ యూనివర్సిటీలు అమరావతిలో చదివితే తల్లిదండ్రులకు రాజయోగం, విమానాలలో తిరిగే యోగం ఉంటుంది. వాడు చదివిన వాడు బెంచ్ కారులో తిరుగుతాడు. కనుక కోర్సు ఎంపిక చేసేటప్పుడు మన ఇంటి పక్క ఊరు పేరు లేని ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటే దాంట్లో చేరద్దు. ఫీజు రీయింబర్స్మెంట్ 35,000 50,000 రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామని చేరద్దు. భవిష్యత్తు ముఖ్యం. ఎవరైనా బహుళజాతి సంస్థలు ఏ కాలేజీలో చదివాడు, ఉన్నత ప్రమాణాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ ల్యాబొరేటరీలు ఎలా ఉన్నాయి చూసి ఇస్తారు. కనుక అమెరికా మోజు అవుటు. ఇంకా అమెరికాకి వెళ్తే ఏమీ లేదు. ఇక భవిష్యత్తులో ఈ ట్రంప్ 4 ఏళ్ళు ఉంటాడు. ఈ 4 ఏళ్ళు పరిస్థితి ఇంతే. వాళ్ళు నష్టపోతారు, మనకేమి ఇబ్బంది ఏమి లేదు. ఇక్కడే భారతదేశంలో నేను చెప్పిన కోర్సులు చదివి అమెరికాకు వెళ్ళిన వాళ్ళకంటే కూడా ఎక్కువ సంపాదన, ఎక్కువ గౌరవంతో ఇక్కడ బతకచ్చు. అమెరికాలో జీవన ప్రమాణాల కంటే మనము తెలుగు రాష్ట్రాల్లో మన ప్రమాణాలు అధికంగా ఉన్నాయని గమనించండి. రాబోయే కాలంలో భారతదేశము విశ్వగురు కాబోతోంది. ప్రధానమంత్రి మోదీ ఇప్పటికే మన భారతదేశాన్ని 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొందేలా చేశారు. 2025వ సంవత్సరంలో మనం 4వ ఆర్థిక వ్యవస్థ కాబోతున్నాం. త్వరలో 3వ ఆర్థిక వ్యవస్థ కాబోతున్నాం. ఎన్నటికైనా మనం విశ్వగురు కాబోతున్నాం. అన్ని దేశాలను శాసించే విధంగా భారతదేశం రూపు చెందుతున్న తరుణంలో మనం వెళ్ళి ఈసడింపులు, సంఖ్యలు, వాటికి అవమానాలు భరించి మనం అమెరికా వెళ్ళవలసిన అవసరం ఏమాత్రము లేదు. నేను కరాఖండిగా చెప్తున్నాను, ఏ తెల్లవాళ్ళైతే మన అవమానపరుస్తున్నారో, ఏ తెల్లవాళ్ళైతే 200 సంవత్సరాలు మన పరిపాలించి మనల్ని నీచంగా చూశారో, బానిసల్లా చూశారో, ఆ తెల్లవారే, ఆ తెల్లతోలు వాళ్ళే 10 సంవత్సరాల తరువాత మన భారతదేశానికి వచ్చి మన దగ్గర కూలీలుగా, పాలేళ్లుగా, డ్రైవర్లుగా, ఊడ్చేవాళ్ళుగా, రోడ్లు శుభ్రపరిచేవాళ్ళ చిన్న చిన్న ఉద్యోగాల కోసం వాళ్ళు రాబోతున్నారు. అటువంటి అఖండ భారత్, శ్రేష్ఠ భారత్, మరి విశ్వగురు కాబోతున్న భారతదేశం మనము ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సడింపులతో అమెరికా వెళ్ళి అక్కడికి వెళ్ళి బాధపడే కంటే ప్రత్యామ్నాయం వెళ్తే వేరే దేశాలకు వెళ్ళండి, లేదా భారతదేశంలోనే ప్రతిష్టాత్మకమైన సంస్థలను ఎంపిక చేసుకుని బంగారు భవిష్యత్తుకి బాటలు వేసుకోండి.